అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ రెడ్డి అందిస్తారు. అమరేందర్, చూస్తున్నాం సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ కు సంబంధించి కేటీఆర్ కు చుక్కెదురైనట్టు తెలుస్తుంది. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? ఫార్ములా ఈ కార్ రేసు సంబంధించిన వ్యవహారంపై ఇప్పటికే హైకోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్ చేయడంతో సుప్రీంకోర్టుని కేటీఆర్ ఆశ్రయించారు. ఇందులో ఏదైతే సుప్రీంకోర్టును ఆశ్రయించడం తర్వాత లిస్టింగ్ విషయానికి సంబంధించి ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో అయితే ఈ లిస్టింగ్ వ్యవహారం సంబంధించి ఈ నెల 15న విచారిస్తామని కూడా సిజేఐ ధర్మాసనం తెలిపింది. అయితే అత్యవసర విచారణకు సంబంధించి తక్షణమే విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే కేటీఆర్ ఈ సంబంధించిన విచారణ పోయి ఎదుర్కొంటూ ఉన్నాడు. క్వాష్ పిటిషన్ సంబంధించి సుప్రీంకోర్టులో అతని ఆశలను కూడా సుప్రీంకోర్టు నేనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే హైకోర్టు 3 విచారణ అనంతరం కూడా క్వాష్ పిటిషన్ ని కొట్టివేస్తూ తీర్పు కూడా ప్రకటించింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ కూడా సుప్రీంకోర్టు అయితే కేటీఆర్ ఆశ్రయించారు. ప్రస్తుతానికి ఒకవైపు ఇవాళ విచారణకు అంటే నిన్న జరిగిన వంటి కేటీఆర్ హైకోర్టు ట్రాన్స్మోషన్ పిటిషన్ సంబంధించి న్యాయవాదిని ఏదైతే అనుమతించింది. కాకపోతే న్యాయవాదికి సంబంధించి కేటీఆర్ లో కాకుండా విపుల్ గా విచారణ ఇచ్చేందుకు అనుమతించడంతో న్యాయవాదితో సహా కేటీఆర్ కొద్దిసేపు అంటే విచారణ కూడా హాజరయ్యారు. ప్రస్తుతం అతని విచారణ కొనసాగుతుంది. న్యాయవాదిని ప్రస్తుతం అతను సపరేట్ గా లైబ్రరీ రూమ్ లో అతన్ని కూర్చోబెట్టారు. కేటీఆర్ కనబడేలా విజిబుల్ గా మాత్రమే న్యాయమూర్తిని అయితే అలౌ చేశారు. ప్రస్తుతం ఒకవైపు కేటీఆర్ విచారణ అనేది కొనసాగుతుంది. అయితే ఈడీ కావచ్చు ఇటు ఏసీబీ విచారణ కూడా ఇలాగే ఉండే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ప్రస్తుతానికి ఏసీబీ విచారణకు సంబంధించి